సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఓపెనింగ్ చేసిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ అనంతరం మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులతో రోడ్డు భద్రత అవగాహన కల్పించిన ఎస్పీ అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. తదుపరి ఆర్టీసీ ఎండీ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ అవగాహన కల్పించారు. కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంట్రోల్ రూమ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది మనం గమనిస్తే మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం దొంగతనాల నివారణలో అయితేమి యాక్సిడెంట్ల నివారణలో పోలీస్ విశేషమైనటువంటి కృషి చేస్తూ వస్తుంది. ఏ చిన్న అఫెన్స్ జరిగినా మనం ఇమ్మీడియట్లీ మన టీమ్స్ డిటెక్ట్ చేస్తూ ప్రజలకు ఒక సెక్యూర్గా భద్రతమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నాం అనేటువంటి ఒక భావన కల్పిస్తున్నాం. ఇదే సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను పట్టణ ప్రజా అందరికీ కూడా మనం కోరేది ఏంటంటే, మనం షార్ట్లీ 2 జంక్షన్లో మనం ఈ యొక్క సిగ్నల్ లైట్స్ని ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ క్రమబద్ధీకరించే విధంగా ఎక్కడ ఎలాంటి కమ్యూటర్స్కి వాహనదారులకి పాదాచారులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపాలిటీ సహాయ సహకారంతో కలెక్టర్ గారి సహాయ సహకారాలతోటి మనం 2 ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అడిషనల్గా సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఈ సందర్భంగా రోడ్ సైడ్స్ ఎంక్రోచర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీకి సహకరించాలి. మన సూర్యాపేట అనేది ఒక మహానగరంగా ఎదగబోతున్న తరుణంలో మనం ఖచ్చితంగా పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్కి, మున్సిపాలిటీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటుగా మనం ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, సిగ్నల్ జంప్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తారు, వాళ్ళకి మనం కాంటాక్ట్ లెస్ సీసీటీవీలతోటే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే వయలేషన్ ఉందో ఆ వయలేషన్ ప్రకారం మనం ఇక్కడ కూర్చొని ఎవరైతే వయలేటర్స్ ఉన్నారో వాళ్ళకి, ఎందుకంటే మనం క్రమశిక్షణ తీసుకురావాల్సినటువంటి తరుణంలో మనం ఉంటాం. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి కూడా మన సూర్యాపేట పట్టణాన్ని మంచిగా డెవలప్ చేయడానికి రండి మున్సిపల్